హలో అందరికీ, పండుమిర్చి టమాటా పచ్చడి ఈ విధంగా తొందరగా అయిపోయే విధంగా పెట్టండి. ఫస్ట్ పండుమిర్చి టమాటా మంచిగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత పండుమిర్చిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా కట్ వేసుకొని పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాక టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకొని. టమాటాలు వేసుకున్నాక చింతపండు, చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకొని వెల్లుల్లి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం అక్కడక్కడ టమాటా ముక్కలు కనబడే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పల్లి నూనె వేడి చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని శనగపప్పు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకొని ఈ పట్టి పెట్టుకున్న టమాటా చట్నీని పోపులో వేసుకొని కలుపుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ చట్నీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం మసాలా పొడి వేసుకున్నాను. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఈ చట్నీ కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ విధంగా మొదల కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అంతే, ఎంతో సింపుల్గా పండుమిర్చి టమాటా చట్నీ తయారైపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో పండుమిర్చి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.